బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలు నిర్వహించారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. స్థానిక కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన సిఐటియు జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. మైనార్టీలపై దాడులు చేస్తూ మైనార్టీలకు రక్షణ లేకుండా చేస్తున్నారని అన్నారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యత కార్మిక వర్గానిదేనని అన్నారు. నరేంద్ర మోడీ లేబర్ కోడ్లను తీసుకుని వస్తూ కార్మికులకు రక్షణ లేకుండా చేస్తున్నాడని అన్నారు. లేబర్ కోడ్స్ కనుక అమలు అయితే కార్మికులు బానిసలుగా మారాల్సిందేనని అన్నారు. గత 20 సంవత్సరాలుగా కనీస వేతనాలు అమలు చేయడం లేదని, గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, నేడు చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు, పి ఈరన్న, సిహెచ్ సాయిబాబా, నాగేశ్వరరావు, ఎం గోపాల్, విజయ్, నారాయణస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు బానిసల్లాగా పనిచేయాలి. ఇది ఇప్పుడు సిద్ధాంతం. కాబట్టి మనము మన కాలం ముందు ఉండేటువంటి సమస్యలు, తక్షణంగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాల యొక్క విధానం, దేశంలో ఉండే ప్రభుత్వాల యొక్క విధానం, ఈ విధానాన్ని ఎట్లా ఓడించాలని ఆలోచించకపోతే మనల్ని ఎవరు ఆదుకోలేదు. స్కీమ్ వర్కర్ల విషయంలో కావచ్చు, మధ్యాహ్న భోజన వర్కర్ల విషయంలో కావచ్చు, లేకపోతే హమాలీలు, ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, ఇంకో కార్మికులు ఎవరైనప్పటికీ కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం పోరాడేట్టుగా మనం చేయాలి. చట్టంలో ఏముందంటే కనీస వేతనాలు నిర్ణయం చేయడానికి రాజ్యాంగంలో ఉంది. ఫెయిర్ వేజెస్ ఇవ్వాలి. అంటే జీతం కార్మిక వర్గం వాళ్ళ శ్రమ ద్వారా ఉత్పత్తి వస్తుంది, వాళ్ళకి న్యాయమైన వేతనాలు ఇవ్వాలా. వాళ్ళ వేతనాల పెరుగుదల కోసం ధరల పెరుగుదలను బట్టి ప్రభుత్వాలు వేతనాలు పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల మంది ఉన్నారు. ఈ 50 లక్షల మంది కార్మికులకు 20 సంవత్సరాల నుంచి కనీస వేతనాల సవరణ జరగాలి. 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ధరలు పెరగడం లేదా? ధరలు పెరుగుతున్నాయి, ఇంటి బాగా పెరుగుతుంది, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, హాస్పిటల్ మందుల ఖర్చులు పెరుగుతున్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, పిల్లల యూనిఫామ్ బట్టల ధర పెరుగుతుంది. ఏది పెరగడం ఈ దేశంలో? అన్నీ పెరుగుతున్నాయి, మన జీతాలు మాత్రం పెరగదు. 20 సంవత్సరాలు అయితే అటు అనంతపురం జిల్లాలో బిఏఓ ఆత్మహత్య చేస్తుంది, గుంటూరు జిల్లాలో అంగన్వాడీ ఒక ఆత్మహత్య చేస్తుంది. అంటే రాజకీయ నాయకత్వం మన మీద దాడి చేస్తుంటే తిరగబడాలనేటువంటి చైతన్యం కూడా కార్మికుల్లో రావడం లేదు. మీరందరూ అనుకుంటుంటారు ఏదో 4 రూపాయలు పెంచడం కోసమే సిఐటి సంఘం ఉన్నది. కాదు, 4 రూపాయలు కాదు, 40 రూపాయలు పెరిగినా బాగుపడలేము. మనం ఈ వ్యవస్థలో జీతాలు పెరిగినంత మాత్రాన మనం బాగుపడలేము. వ్యవస్థలో మారాలి. మనకు అనుకూలమైన ప్రభుత్వం, మనకు అనుకూలమైన విధానాలు కావాలి. కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితే వాడెట్లయితే హిందూ మతం పేరుతో 80 మందిని ఐక్యం చేయాలని చూస్తున్నాడో, ఈ దేశంలో 80% మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తే